GTPL న్యూస్ వార్తలకు ముందుగా హెడ్లైన్స్. దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో సమానంగా సాధించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యం. ఆదివారం నిర్వహించిన 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ. తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల కోలాహలం. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు సంబంధించి 17,9400 నామినేషన్ల దాఖలు. శబరిమల యాత్రలో 2 చోట్ల అయ్యప్ప స్వాములు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులుంటే నడకలో వేగం వద్దు. డిహైడ్రేషన్, ఖాళీ కడుపుతో కొండెక్కవద్దు. కేరళ వైద్య ఆరోగ్య శాఖ సూచన. నగరంలోని బోర్గాంపి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు. మెకానిక్ వృత్తి సామాన్య ప్రజల దైనందిన జీవనంలో ఎంతో కీలకం. 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అవినీతి కాంగ్రెస్ కమిషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిలలాడుతుంది. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సరైంది కాదు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత. పోలీసు ప్రజావాణి ద్వారా గత 6 నెలల్లో 352 ఫిర్యాదులు స్వీకరించాం. సిపి సాయి చైతన్య వెల్లడి. ఎల్లమ్మగుట్టెన్ రత్నాల కల్లం ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. ప్రత్యేక హోములు, పూజలు నిర్వహించిన అర్చకులు, కాలనీ వాసులు. పాల్గొన్న మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్. శబరిమల సన్నిధానంలో మరణించే వారిని అంబులెన్స్లో తరలించాలని కేరళ హైకోర్టు తీర్పునిచ్చింది. స్ట్రెచర్పై తీసుకొచ్చే పద్ధతి మానుకోవాలని సూచించింది. శబరిమల సన్నిధానం యాత్రలో ఆరోగ్య సమస్యలతో మరణించే వారిని పంబాకు స్ట్రెచర్ మీద తీసుకురావటంపై కేరళ హైకోర్టు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసింది. ఇకపై ఈ పద్ధతి మానుకోవాలని, మరణించిన భక్తులను అంబులెన్స్లో తరలించాలని ఆదేశాలు జారీ చేసింది. దీనివల్ల మృతులను సగౌరవంగా తరలించడంతో పాటు సన్నిధానం యాత్రలో పాల్గొనే ఇతర భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఉంటాయని పేర్కొంది. శబరిమల ప్రత్యేక కమిషనర్ సమర్పించిన నివేదికపై హైకోర్టు ద్విసభ ధర్మాసనం శనివారం విచారణ జరిపింది. ప్రస్తుతం పంబాలో ఒక పాత అంబులెన్స్ ఉందని, దానిని మృతులను తరలించడానికి ఉపయోగించవచ్చని ప్రత్యేక కమిషనర్ కోర్టుకు తెలిపారు. మరిన్ని సదుపాయాలతో కూడిన వాహనం అందుబాటులోకి వచ్చే వరకు ఆ పాత అంబులెన్స్ నే ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు ఉపయోగించుకోవచ్చని హైకోర్టు స్పష్టం చేసింది. మెకానిక్ వృత్తి సామాన్య ప్రజల దైనందిన జీవనంలో ఎంతో కీలకమైందని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ అన్నారు. నిజామాబాద్ 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం మహోత్సవం నగరంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇందూరు శాసనసభ్యులు ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధన్పాల్ మాట్లాడుతూ, మెకానిక్ వృత్తి సామాన్య ప్రజల దైనందిన జీవనంలో ఎంతో కీలకమని, వీరు అందించే సేవ సమాజానికి అనితర సాధ్యమని అభిప్రాయపడ్డారు. 2 చక్రాల వాహనాలు ప్రజల ప్రయాణాన్ని సురక్షితంగా కొనసాగించేందుకు పనిచేస్తున్న మెకానిక్ల పాత్ర అపూర్వమని తెలిపారు. అలాగే మెకానిక్ల ఆరోగ్యం, హెల్త్ పట్ల ప్రత్యేక శ్రద్ధ అవసరమని, రోజు గ్రీజు, డస్ట్ కఠిన పరిస్థితుల్లో పనిచేస్తున్న నేపథ్యంలో వీరి ఆరోగ్య పరిరక్షణకు అవసరమైన హెల్త్ క్యాంపులు, జీవిత బీమా, ప్రభుత్వ హాస్పిటల్లో నాణ్యమైన చికిత్సను అందించే విధంగా అన్ని విధాలా సహకరించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ఇందిరమ్మ ఇండ్లు అర్హులైన మెకానిక్లకు అందేలా ప్రభుత్వంతో సమన్వయం చేసి సహాయం చేస్తామని హామీ ఇచ్చారు. అసోసియేషన్ అభివృద్ధికి అవసరమైన మౌలిక అవసరాల కోసం తన ఎమ్మెల్యే ఫండ్ ద్వారా సహాయం అందిస్తానని తెలిపారు. దేశ అభివృద్ధి పథంలో ప్రతి వృత్తి వర్గం భాగస్వామ్యం కావాలని, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సబ్కా సాత్ సబ్కా వికాస్ నినాదం అందరికీ చేరేలా తాను కృషి చేస్తానని పేర్కొన్నారు. సామాన్యుల పురోగతే దేశ పురోగతి అని, మెకానిక్ల వంటి శ్రమజీవులకు ఎమ్మెల్యేగా ఎల్లప్పుడూ అండగా ఉంటానని తెలియజేశారు. కొత్తగా ఎన్నికైన అసోసియేషన్ అధ్యక్షులు, కార్యదర్శి సహా నూతన కార్యవర్గ సభ్యులకు ఎమ్మెల్యే గారు వారితో ప్రమాణ స్వీకారం చేయించడంతో పాటు శుభాకాంక్షలు తెలిపారు.
అసోసియేషన్ బలోపేతానికి పూర్తి సహకారం అందిస్తానని తెలిపారు. కార్యక్రమంలో బీజేపీ ప్రధాన కార్యదర్శి పోతాంకర్ లక్ష్మీనారాయణ, లీగల్ అడ్వైజర్ రాజేందర్ రెడ్డి, స్టేట్ మెకానిక్ ప్రెసిడెంట్ బాబు, స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గజ్జల మురళి, స్టేట్ ప్రచార సెక్రటరీ శ్రీకాంత్, కామారెడ్డి బాబా, ప్రెసిడెంట్ గంగారం, జనరల్ సెక్రటరీ రామచంద్ర, ట్రెజరీ గంగాధర్, బీజేపీ నాయకులు పవన్గుండ సతీష్, బీజేపీ నాయకులు భాస్కర్, అసోసియేషన్ నాయకులు, సభ్యులు తదితరులు పాల్గొన్నారు. గట్టిగా తొందరపడి ప్రైవేట్ హాస్పిటల్కి పోయి ఇవన్నీ కూడా కావాలంటే ట్రీట్మెంట్ ఈ పెద్ద పెద్ద బీమార్లకు 4-5 లక్షల రూపాయలు ఎక్కువ పడుతుంది. అక్కడ వెళ్తే ఎల్ఓసి ఇస్తారు, అంటే ఎస్టిమేషన్ ఇస్తారు, అది 5 లక్షలు అవుతుందా 10 లక్షలు అవుతుందా అనేది. ఆ తర్వాత ఎమ్మెల్యే గారు అంటే ఎక్కడ ఉన్నా ఆ ఎమ్మెల్యే గారు దానికి అటాచ్మెంట్ చేసి ఒక లెటర్ మేము కూడా ఇస్తాము ఎంక్లోజ్ చేసి. ఆ తర్వాత 10 లక్షలు అంటే 10 లక్షల రూపాయలు మ్యాక్సిమం, అంటే తక్కువ 5 లక్షల నుంచి 10 లక్షల రూపాయలు శాంక్షన్ అవుతుంది. ఇది చాలా మందికి తెలియదు. నేను ఈ 2 సంవత్సరాల కాలంలో 1.5 కోటి ఎల్ఓసి ఇవ్వడం జరిగింది. ఎల్ఓసి 1.5 కోటి. అవినీతి కాంగ్రెస్ కమిషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిలలాడుతుంది. బీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా అధ్యక్షుడు ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే ఆశన్న గారి జీవన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్మూర్లోని తన నివాసంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి, ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జి పి వినయ్ కుమార్ రెడ్డి అక్రమ వసూళ్లకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఆయన దోపిడీ దొంగల మూట లీడర్గా మారి ప్రజల సొమ్ము కాజేస్తున్నాడని మండిపడ్డారు. ఆర్మూర్ ప్రజల దృష్టిలో పీవీఆర్ అంటే పైసా వసూల్ రెడ్డి అని ఆయన ఎద్దేవా చేశారు. బినామీల ద్వారా అక్రమ వసూల సునామీ సృష్టిస్తున్న పీవీఆర్ యథేచ్ఛగా ల్యాండ్ షాండ్ మాఫియాల ఆగడాలకు పాల్పడుతున్నారని, కల్లుబట్టి నుంచి నల్లమట్టి దాకా మామూళ్ళ వసూలు చేస్తున్నారని, చివరకు టిఫిన్ సెంటర్ల నుంచి చికెన్ షాపులను వదలకుండా లూటీల పర్వం సాగిస్తున్నారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఆర్మూర్ నియోజకవర్గంలో గాలి పీల్చిన వినయ్ రెడ్డికి కప్పం కట్టాల్సిన దుస్థితి ఏర్పడిందన్నారు. పీవీఆర్ అవినీతి దాహానికి అన్ని వర్గాల వారు బలవుతున్నారని, నియోజకవర్గంలో చీమ చిటుక్కుమన్న డబ్బుల కోసం డిమాండ్లు వస్తున్నాయని, వినయ్ రెడ్డి మాట కాదంటే అక్రమ కేసుల్లో రిమాండ్లు జరుగుతున్నాయని ఆయన అన్నారు. జిల్లాకు చెందిన పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ప్రభుత్వ సలహాదారు సుదర్శన్ రెడ్డిల అండతో తనకు అనుకూలంగా పనిచేసే అధికారులను తెచ్చుకుంటున్నారని, వారు నోటీసులు ఇవ్వడం, వినయ్ కుమార్ రెడ్డి వసూలు చేసుకోవడం, పీవీఆర్ అవినీతిపై జిల్లాకే చెందిన పీసీసీ చీఫ్ ఎందుకు నోరు మెదపడం లేదు అని జీవన్ రెడ్డి ప్రశ్నించారు. ఇక తానే నేరుగా రంగంలోకి దిగి అవినీతి పరుల భారతం పడతానని ఆయన హెచ్చరించారు. కాంగ్రెస్ దోపిడీకి గురవుతున్న బాధితుల పక్షాన పోరాడుతానని, ఇక నుంచి ఆర్మూర్లోనే తన ఇల్లే అవినీతి అనకొండలకు రిపేర్ చేసే జనతా గ్యారేజ్ అని, అవినీతికి బలవుతున్న బాధితులు ఎప్పుడైనా తన ఇంటి తలుపులు తట్టవచ్చని స్పష్టం చేస్తూ తన పిఏల ఫోన్ నంబర్లను ఇచ్చారు. అవసరమైతే కేటీఆర్, హరీష్ రావులను ఆర్మూర్కు రప్పించి అవినీతి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. కాంగ్రెస్ ఇన్ఛార్జి పీవీఆర్ ఇంటిని అమ్మించి బాధితులకు ఇస్తామని ఆయన ప్రకటించారు. ప్రభుత్వ కార్యాలయాల్లో అవినీతిని అడ్డుకునే బాధ్యత కలెక్టర్దేనని, పోలీసు అధికారుల అవినీతికి సిపిదే బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. అవినీతికి కళ్ళెం వేయకుంటే కలెక్టరేట్, మున్సిపల్, ఎంఆర్ఓ ఆఫీస్ ముట్టడిస్తామన్నారు. 10,000 మంది ప్రజలతో కలిసి దండయాత్ర చేస్తానని జీవన్ రెడ్డి హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్, మాజీ జడ్పీటీసీ మెట్టు సంతోష్, మాజీ కౌన్సిలర్లు చక్రు, అల్జాపూర్ మహేందర్, సీనియర్ నాయకులు రాజేశ్వర్ రెడ్డి, పూల సుధాకర్, నచ్చు చిన్నారెడ్డి, జీజీ రామ్, పృథ్వీ, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు. మేము కాదు, ఇది కాంగ్రెస్ ప్రభుత్వంలోని ఏసీపీ అధికారులు ట్రాప్ చేసినటువంటి మున్సిపల్ కమిషనర్ రాజు. ఇవాళ ఆర్మూర్లో పటాకులు కాల్చుకున్న కొంతమంది ప్రజలు. కాంగ్రెస్ వాళ్ళ అవినీతి ఎట్లుందంటే, వీడు నోటీసులు ఇచ్చుడు, వాడు వినయ్ కుమార్ రెడ్డి గారు కలెక్షన్ చేసుడు. వరుస పెట్టి చెప్తా, పీవీఆర్ అంటే పైసా వసూలు రెడ్డి అని ఆ బీజేపీ వాళ్ళు వీళ్ళు సోషల్ మీడియాలో వేసిరు. అప్పుడు ఏమనలే, నేను 2 ఏళ్ళ దాకా ఎప్పుడు మాట్లాడలే. ఇలా అన్ని ఆధారాలతో ఎంవీఐ ఇగో బ్రేకులు లేని అవినీతి. పోలీస్ ప్రజావాణి కార్యక్రమంలో 6 నెలల్లో ఫిర్యాదుదారుల నుండి మొత్తం 352 ఫిర్యాదులను స్వీకరించామని పోలీస్ కమిషనర్ సాయి చైతన్య తెలిపారు.
గత 6 నెలల నుండి నిజామాబాద్ జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య పోలీస్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారుల నుండి అర్జీలను స్వీకరించి వాటిని తక్షణ పరిష్కారం కోసం సంబంధిత పోలీస్ స్టేషన్ల యొక్క ఎస్ఐ మరియు సిఐలకు ఫోన్ ద్వారా మాట్లాడి సమస్య స్థితిని మరియు పరిష్కారానికి సూచనలు చేయడం జరుగుతుంది. అట్టి ప్రజలు నిర్భయంగా మూడో వ్యక్తి ప్రమేయం లేకుండా ఎలాంటి పైరవీలు లేకుండా స్వచ్ఛందంగా పోలీస్ సేవల్ని వినియోగించుకుంటూ వారి సమస్యలు చట్ట ప్రకారం పరిష్కరించుకునేలా పోలీసులు ప్రజలకు మరింత దగ్గరయ్యేలా శాంతి భద్రతలు పరిరక్షిస్తూ ముందుకు సాగడమే లక్ష్యంగా జిల్లా పోలీసు శాఖ పనిచేస్తుందని గౌరవనీయులు పోలీస్ కమిషనర్ శ్రీ పి సాయి చైతన్య ఐపీఎస్ గారు తెలియజేశారు. ప్రజా సమస్యలపై ఫిర్యాదులు నేరుగా స్వీకరిస్తూ ప్రతి సోమవారం ప్రజావాణి కార్యక్రమం ద్వారా సమస్యలు పరిష్కరిస్తున్నామని తెలియజేశారు. ప్రధానంగా కుటుంబ తగాదాలు, భూ సమస్య తగాదాలు, భార్యాభర్తల తగాదాలు, ఇంటి నిర్మాణం తగాదాలు మరియు వివిధ ఫిర్యాదులను 6 నెలల్లో మొత్తం 352 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదుదారుల సమస్యలను విని వాటిని చట్ట ప్రకారం పరిష్కరించాల్సిందిగా సంబంధిత అధికారులకు పలు సూచనలు చేశారు. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేశామని కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి తెలిపారు. ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం ప్రతి సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమాన్ని రద్దు చేయడం జరిగిందని జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళి అమలులో ఉన్న దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకోవడం జరిగిందన్నారు. ఎన్నికల ప్రక్రియ ముగిసిన అనంతరం ప్రజావాణి కార్యక్రమం తిరిగి యథావిధిగా కొనసాగుతుందని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి జిల్లా యంత్రాంగానికి సహకరించాలని కోరారు. మాజీ మంత్రి బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి టీపీసీసీ మహేష్ కుమార్ గౌడ్ను విమర్శించే హక్కు లేదని కాంగ్రెస్ ఎస్టీ సెల్ నగర అధ్యక్షుడు సుభాష్ యాదవ్ మండిపడ్డారు. ఆదివారం నిజామాబాద్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మీడియా సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు సుభాష్ యాదవ్ మాట్లాడుతూ బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి, తెలంగాణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ ని విమర్శించే నైతిక హక్కు బాల్కొండ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డికి లేదన్నారు. గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మీరు కేవలం బాల్కొండకే మంత్రిగా ఉన్న విషయాన్ని మర్చిపోవద్దు. మీ యొక్క బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాను పూర్తిగా భ్రష్టు పట్టించారు. ఆ విషయాన్ని మర్చి మా యొక్క పీసీసీ అధ్యక్షుడు మచ్చలేని నాయకుడిని విమర్శించడం జిల్లా ప్రజలు అసహించుకుంటున్నారు. ఒక రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు విద్యార్థి యువజన కాంగ్రెస్ నాయకుడిగా అంచెలంచెలుగా ఎదిగి ఈరోజు పీసీసీ అధ్యక్షులుగా ఉన్నానంటే ఈ యొక్క జిల్లా ప్రజలు మా ప్రాంత నాయకుడు రాష్ట్ర స్థాయిలో రాష్ట్రానికి సారథిగా ఉన్నారు అంటూ సంతోషం వ్యక్తం చేస్తుంటే మీరు కేవలం బీసీ నాయకుడు వ్యతిరేకి ప్రశాంత్ రెడ్డి ఇప్పటికైనా బాల్కొండ శాసనసభ్యులు ప్రశాంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ గురించి కానీ కాంగ్రెస్ పార్టీ నాయకుల గురించి కానీ మాట్లాడితే సహించేది లేదు. ఖబర్దార్. ఈ విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ నగర అధ్యక్షులు సుభాష్ యాదవ్, ఓబీసీ సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి దిగంబర, పంచశీల బుద్ధ వ్యవహార ట్రస్ట్ అధ్యక్షులు మారుతి, 3వ డివిజన్ మైనార్టీ కాంగ్రెస్ పార్టీ కార్యదర్శి అబ్దుల్ గని, విజయరావు తదితరులు పాల్గొన్నారు. మా యొక్క రాష్ట్ర పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారిని విమర్శించడం నైతిక హక్కు మీకు లేదు. ఎందుకంటే మహేష్ కుమార్ గారు తన విద్యార్థి దశ నుండి ఎన్ఎస్వై, యూత్ కాంగ్రెస్ అన్ని విభాగాలలో కింది స్థాయి నుంచి వచ్చిన వ్యక్తి. ఆ వ్యక్తిని విమర్శించే హక్కు ప్రశాంత్ రెడ్డికి లేదు. ఆ రోజు మహేష్ కుమార్ గారు రాజకీయాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎక్కడ ఉన్నావు? విదేశాలలో ఉన్నావు. ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రేపటి నుంచి జిల్లాలో పర్యటించనున్న సంగతి తెలిసిందే. అయితే సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ కొనసాగుతున్న క్రమంలో సీఎం జిల్లాల పర్యటనపై జాగృతి అధ్యక్షురాలు కవిత తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. జాగృతి అధ్యక్షురాలు కవిత ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాల శంకుస్థాపన పర్యటనలు ఎన్నికల ప్రచారమేనని, ఇందుకోసం ప్రభుత్వ
నిధులను దుర్వినియోగం చేస్తున్నారని జాగృతి అధ్యక్షురాలు కవిత తన ట్వీట్లో ఆరోపించారు. ఎన్నికలు గ్రామాల్లో జరగనున్న క్రమంలో సీఎం రేవంత్ రెడ్డి ఆ జిల్లా కేంద్రాలకు వెళ్లి అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు చేయడాన్ని కవిత తీవ్రంగా తప్పుపట్టారు. ప్రభుత్వ సొమ్ముతో ప్రచారమా అని ప్రశ్నిస్తూ ఆమె ఎక్స్ వేదికగా మండిపడ్డారు. ఈ పర్యటనల కోసం జిల్లా ప్రజలందరినీ ప్రభుత్వ నిధులతో తరలించి ముఖ్యమంత్రి తమ సందేశాన్ని ఇవ్వాలని చూస్తున్నారని, ఇది ముమ్మాటికి ఎన్నికల ప్రవర్తన నియమావళి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎంసీసీ ఉల్లంఘనేనని ఆమె పేర్కొన్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో తక్షణమే జోక్యం చేసుకుని ముఖ్యమంత్రి జిల్లాల పర్యటనను నిలిపివేయాలి. ప్రభుత్వ నిధులను ఉపయోగించి ఓటర్లను ప్రభావితం చేసే ప్రయత్నాన్ని ఎన్నికల సంఘం అడ్డుకోవాలి అని ఈ సందర్భంగా ఆమె డిమాండ్ చేశారు. సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ అమలులో ఉన్న ఈ ప్రస్తుత సమయంలో ఈ రకమైన ప్రభుత్వ కార్యక్రమాలు పారదర్శక ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. దీనిపై అధికార పక్షం ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదివారం ప్రసారం చేసిన 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో తెలంగాణకు చెందిన కరీంనగర్, హైదరాబాద్ నగరాలను ప్రత్యేకంగా ప్రస్తావించారు. దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో సమానంగా సాధించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని పేర్కొన్నారు. ఇటీవల G20 సదస్సులో విదేశీ అతిథులకు అందించిన బహుమతుల వివరాలను వెల్లడించిన ప్రధాని మోదీ వాటిలో కరీంనగర్ కళాకారుల నైపుణ్యాన్ని ప్రత్యేకంగా చర్చించారు. జపాన్ ప్రధానికి బహుకరించిన సాంప్రదాయ వెండి బుద్ధుడి విగ్రహం, ఇటలీ ప్రధానికి అందించిన పూల ఆకారంలో తయారైన వెండి అద్దం ఇవన్నీ కరీంనగర్కు చెందిన ప్రతిభావంతులైన కళాకారులు రూపొందించినవేనని మోడీ తెలిపారు. భారతీయ హస్తకళలు ప్రపంచ వేదికపై మెరుగైన గుర్తింపు పొందుతున్నాయని ఆయన గర్వంగా పేర్కొన్నారు. ఇటీవల హైదరాబాద్లో లీప్ ఇంజన్ MRO మెయింటెనెన్స్, రిపేర్, ఓవర్హాల్ ఫెసిలిటీని ప్రారంభించిన విషయాన్ని కూడా ప్రధాని మోదీ తన ప్రసంగంలో ప్రస్తావించారు. ఈ సౌకర్యంతో విమానాల మరమ్మత్తు, సంరక్షణ రంగంలో భారత్ సత్తా చాటుతుందని, ఇది భారత నూతన తరం ప్రతిభను ప్రతిబింబించే ఆవిష్కరణాత్మక అడుగుగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్లో గల SRK స్విమ్మింగ్ పూల్లో స్విమ్మింగ్ పోటీలు నిర్వహించారు. నిజామాబాద్ నగరంలోని అమ్మా వెంచర్లోని SRK శ్రీరామకృష్ణ స్విమ్మింగ్ పూల్లో 30న ఆదివారం 10వ శీతాకాల స్విమ్మింగ్ పోటీలు నిర్వహించడం జరిగింది. ఇందులో డిసెంబర్ నెలలో 8వ తేదీ, 9వ తేదీలలో ఆదిలాబాద్లో పాల్గొనడం జరుగుతుంది. ఇట్టి స్విమ్మింగ్ అసోసియేషన్ సెక్రటరీ మహిపాల్ రెడ్డి, పూల్ యజమాని పంచారెడ్డి సూరి, పంచారెడ్డి సుమన్ పాల్గొన్నారు. ఫస్ట్ నేను కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్స్ ఈ పూల్ SRK పూల్స్ వారికి చెప్పదలుచుకున్నాను. ఎందుకనంటే ఇది జిల్లా స్థాయిలో డిస్ట్రిక్ట్ అసోసియేషన్ జరుపుతుంది కాబట్టి వారికి నా జిల్లా స్విమ్మింగ్ అసోసియేషన్ వివేకానంద స్ఫూర్తిని ఈ పిల్లలు ఇంకా ముందుకు తీసుకుపోతారని మేము ఆశిస్తున్నాము. ఈ ట్యాంక్ ఎవరికంటే పిల్లల గురించే మేము ఆలోచించి కట్టాము. ఇంకా పిల్లలకు ఉన్నత స్థాయికి ఎదగాలని బోర్గం గ్రామ పరిధిలో గల శ్రీ లక్ష్మీ గణపతి మహా ఆలయం త్రయోదశ వార్షికోత్సవాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బోర్గం లక్ష్మీ గణపతి ఆలయ త్రయోదశి వార్షికోత్సవంలో భాగంగా నేడు ఉదయం నుండి 1 గంట వరకు సుప్రభాత సేవ మొదలు గణపతి పూజ, గురువందనం, వార్షికోత్సవ మండపారాధన, ప్రత్యేక గణపతి రుద్రహోమం, అలాగే బ్రాహ్మణ వాకర్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో మూల విగ్రహానికి ప్రత్యేక వస్తువులతో అష్టోత్తర శతకలశములతో అభిషేక అర్చనలు ఘనంగా జరిగాయని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు అరుణ్ కుమార్ శర్మ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు అనేక మంది భక్తులు పాల్గొన్నారు. అనంతరం అన్నప్రసాద వితరణ జరిగిందని తెలియజేశారు. ఇవాళ లక్ష్మీ గణపతి మహా ఆలయం నిజామాబాద్లో మరి ప్రతిష్ఠితం అయ్యి 12 సంవత్సరాలు పూర్తి అయ్యి 13వ సంవత్సరంలో అడుగుడుతున్నటువంటి సందర్భంలో మరి ఇవాళ మా నిజామాబాద్ బ్రాహ్మణ వాకర్స్ అసోసియేషన్ బ్రాహ్మణ సంఘంతో పాటుగా మా నిజామాబాద్ మన ధర్మపురి నుంచి కూడా మరి ఆత్మీయ గాయత్రి బ్రాహ్మణ సంఘం అన్నదాన సత్రం నిర్వహిస్తున్నటువంటి బృందం అంతా. ఇప్పుడు ఒక షార్ట్ బ్రేక్.
కన్యస్వామి గండ్ర ప్రేమ్ సాగర్ రావు నివాసం కౌల్పూరులో అయ్యప్ప గురుస్వామి బాల్యపల్లి సుబ్బారావు గారి ఆధ్వర్యంలో డిసెంబర్ 11 గురువారం రోజున సాయంత్రం శ్రీ అయ్యప్ప స్వామి మహా పడిపూజ కలదు. ఈ పూజలో హిమాలయ పర్వతాల నుండి అఘోర స్వాములు వస్తున్నారు. అధిక సంఖ్యలో అయ్యప్ప స్వాములు మరియు భక్తులు పాల్గొని అఘోరాల ఆశీర్వాదం పొంది అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుతున్నాం. మధ్యాహ్నం 12 గంటలకు భిక్ష, సాయంత్రం మహాపడి పూజ. పూజాస్థలం కౌల్పూర్, నందిపేట్. ఆహ్వానించువారు గండ్ర ప్రేమసాగర్ రావు కన్యస్వామి. వెల్కమ్ బ్యాక్. శబరిమల యాత్రికులకు 2 చోట్ల గుండెపోటు ముప్పు పొంచి ఉంది. సముద్ర మట్టానికి ఎత్తైన ప్రాంతంలోకి వెళ్తుండడం, ఉపవాసాలు, డీహైడ్రేషన్, ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండటం వంటి కారణాలతో ఈ పరిస్థితులు నెలకొంటున్నాయి. స్వయాన కేరళ వైద్య ఆరోగ్య శాఖ చెబుతున్న విషయం ఇది. పంబా బేస్ నుంచి శబరిమలకు వెళ్లే చిన్న పాదం మార్గంలో అత్యంత కఠినమైనదిగా పిలిచే నీలిమలతో పాటు కొండ శిఖరాగ్రంలో ఉండే అప్పాచిమేడు వద్ద భక్తులకు గుండెపోట్లు ఎక్కువగా సంభవిస్తున్నట్లు ఆరోగ్య శాఖ జారీ చేసిన హెచ్చరికల్లో స్పష్టమవుతుంది. ప్రతి ఏటా పెరుగుతున్న మరణాల సంఖ్య, ప్రతి ఏటా నీలిమల, అప్పాచిమేడు ప్రాంతాల్లో గుండెపోటుతో భక్తులు కుప్పకూలిపోతున్నట్లు, ఉదాంతాలు, మరణాలు నమోదవుతున్నట్లు ట్రావెన్కోర్ దేవోస్వం బోర్డు, కేరళ వైద్య ఆరోగ్య శాఖ, పోలీసు క్రైమ్ డేటా రికార్డ్ బ్యూరో గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. గడిచిన 7 ఏళ్ల గణాంకాలను పరిశీలిస్తే 2017-18 సీజన్లో 281 మంది గుండెపోటు బారిన పడగా వారిలో 36 మంది మృతి చెందారు. 2018-19లో 173 గుండెపోటు కేసులు నమోదు కాగా 24 మంది మరణించారు. 2019-20లో 19, 2022-23లో 24, 2023-24లో మరో 24, 2024-25లో 40 మంది గుండెపోటు మరణాలు నమోదయ్యాయి. 2025-26 సీజన్ ప్రస్తుతం కొనసాగుతుండగా ఇప్పటి వరకు ఒక మహిళ గుండెపోటు కారణంగా మృతి చెందినట్లు పోలీసు రికార్డులు చెబుతుండగా 8 మరణాలు నమోదైనట్లు 4 రోజుల క్రితం ఓ జాతీయ ఆంగ్ల పత్రికలో కథనం ప్రచురితమైంది. 2020-22లో మాత్రం కోవిడ్ ఆంక్షల కారణంగా పరిమితి సంఖ్యలో భక్తులను అనుమతించారు. ఆ సీజన్లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోలేదు. అప్పాచిమేడు ప్రాంతంలో కొండ ఎత్తుగా లేకున్నా అది శిఖరాగ్రం కావడంతో ఆక్సిజన్ స్థాయిలు పడిపోతాయని వివరిస్తున్నారు. అందుకే కేరళ వైద్య ఆరోగ్య శాఖ ఈ ప్రాంతాల్లో ఆక్సిజన్ సెంటర్లను ఏర్పాటు చేసింది. అయినప్పటికీ మరణాలు ప్రతి ఏటా పెరుగుతూనే ఉండడం ఆందోళన కలిగిస్తుంది. ప్రధాన కారణాలు ఇవే. దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారిలో గుండెపోటు సమస్యలను పక్కన పెడితే ఆరోగ్యకరంగా ఉన్నవారు కూడా బాధితులుగా మారుతున్నట్లు కేరళ వైద్య ఆరోగ్య శాఖ గణాంకాలు చెబుతున్నాయి. దీనికి కారణాలున్నాయని వైద్య నిపుణులు అంటున్నారు. శబరి యాత్ర కోసం భక్తులు రేయింబవలు ప్రయాణంలోనే ఉంటారు. కొన్ని సందర్భాల్లో రాత్రంతా ప్రయాణాలు చేస్తుంటారు. భోజనం కూడా సమయానికి తీసుకోరు. సామూహికంగా వంట చేసినప్పుడే శాకాహార హోటళ్లు అందుబాటులో ఉన్నప్పుడు ఆహారం తీసుకుంటారు. కంటి నిద్ర, కడుపు నిండా భోజనం లేకపోవడంతో శరీరం అలసిపోతుందని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వారిలో డీహైడ్రేషన్ పెరుగుతుంది, గ్లూకోజ్ స్థాయిలు, ఎలక్ట్రోలైట్స్ తగ్గిపోతాయి. ఫలితంగా గుండెపై ఒత్తిడి పెరుగుతుంది. ఈ పరిస్థితిలో ఆక్సిజన్ లభ్యత తగ్గితే గుండెపోట్లు వచ్చే ప్రమాదం ఉంటుందన్నారు. చాలా మంది భక్తులు పంబా బేస్లోని హోటళ్లలో భోజనం చేయగానే కొండను అధిరోహించడం చేస్తుంటారని, ఇది కూడా ప్రమాదకరమని నిపుణులు వివరిస్తున్నారు. భోజనం తర్వాత రక్త ప్రసరణ ఎక్కువగా జీర్ణాశయం వైపు వెళ్తుందని, ఫలితంగా గుండెపై రెట్టింపు ఒత్తిడి ఉంటుందని పేర్కొంటున్నారు. కడుపు నిండుగా ఉన్నప్పుడు గుండెపోటు సంభవిస్తే రిస్క్ ఎక్కువగా ఉంటుందని హెచ్చరిస్తున్నారు. ఆక్సిజన్ లభ్యత తక్కువగా ఉండే ప్రాంతాల్లో ట్రెక్కింగ్ చేసినప్పుడు డీహైడ్రేషన్ సంభవించడం చాలా ప్రమాదకరమని పేర్కొంటున్నారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ నూతన అధ్యక్ష ప్రధాన కార్యదర్శిగా చౌకి భూమేశ్వర్ అస్సాం నవీన్ ఎన్నికయ్యారు. నిజామాబాద్ జిల్లా పద్మశాలి ప్రభుత్వ ఉద్యోగుల విశ్రాంతి ఉద్యోగుల అసోసియేషన్ ఎన్నికలు ఆదివారం నిర్వహించారు. ప్రస్తుత అధ్యక్షులు చౌటి భూమేశ్వర్, వారి కార్యవర్గం ఆధ్వర్యంలో ఎన్నికల అధికారులుగా ఆర్టీటీ మిస్టర్ టి సూర్యప్రకాష్, రిటైల్ ప్రిన్సిపల్ వంగ విజయ్ కుమార్, ఎన్నికల అధికారులు ఈ క్రింది కార్యవర్గాన్ని 2025-2026 గాను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షునిగా చౌకి వరప్రసాద్, ప్రధాన కార్యదర్శిగా అస్సాం నవీన్, కోశాధికారిగా బాస దేవిదాస్గా ఎన్నుకోవడం జరిగింది. అసిస్టెంట్ ప్రెసిడెంట్గా రామశ్రావణ్ని ఎన్నుకున్నారు.
మిగతా సభ్యులందరికీ మా నూతన కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ప్రాసెస్ను మాకు ఎన్నికల అధికారి గారు వంగా విజయ్ కుమార్ గారికి, సూర్యప్రకాష్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మాకు ఇటు అవకాశాన్ని ఇచ్చినందుకు మేము పట్టణ పద్మశాలి ఉద్యోగుల అభివృద్ధికి, తద్వారా వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్షుడికి. భీమ్గల్ పట్టణంలో చొక్కయ్య గుట్టపై గల అయ్యప్ప ఆలయంలో ఆదివారం పవన్ శర్మ ఆధ్వర్యంలో అయ్యప్ప దీక్ష స్వీకరించే స్వాములకు ప్రత్యేక పూజలు జరిపి మాలాధారణ చేశారు. ఈ సందర్భంగా పవన్ శర్మ మాట్లాడుతూ అయ్యప్ప మాలధారణ అంటే చాలా కఠినమైన దీక్షగా ఆయన వివరించారు. ఇట్టి మాలను ధరించిన వారు నియమావళిని తూచా తప్పకుండా పాటించి తమ మాలాధారను కొనసాగించాలని, నియమాలతో దీక్ష పూర్తి చేసే భక్తులకు అయ్యప్ప స్వామి కృపా కటాక్షాలు కలుగుతాయని, దీక్ష నియమాలు కఠినంగా ఉన్నా ఆచరించి స్వామివారి కృపకు పాత్రులుగా కావాలని ఆయన స్వాములకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం కంటే ఈసారి భీమ్గల్ ప్రాంతంలో మాల వేసుకునే స్వాముల సంఖ్య అధికంగా పెరిగిందని ఆయన కొనియాడారు. మాలధారణ అనంతరం స్వాములకు ఆలయంలో భిక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప స్వాములు, భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. హరిహరసుత అయ్యప్ప స్వామి వారి ఆలయం చొక్కయ్యగుట్ట భీమ్గల్ గ్రామంలో అత్యంత వైభవంగా నిర్మించి 12 సంవత్సరాలు పూర్తి చేసుకుని ఈ సంవత్సరం కూడా మాలాధారణతో చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి భక్తులందరూ కూడా వచ్చి మాలాధారణ చేసుకోవడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఆలయం అభివృద్ధి చెందించడానికి సహకరిస్తున్నటువంటి దాతలందరికీ కూడా స్వామివారి మంగళాశాసనాలు తెలియజేస్తూ ఇంకా ఆలయం అభివృద్ధి చెందాలని, మాలాధారణలు కానివ్వండి, ఇక్కడ చేసేటువంటి పూజలలో భక్తులందరూ పాల్గొనాలని మనస్ఫూర్తి. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ సనాతనమైనటువంటి ధర్మాన్ని పరీక్షిస్తూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం భుజించాలని ఉదయ్ కుమార్ మహారాజ్ పిలుపునిచ్చారు. ధ్యాన దంపతులు కొండ్ర శ్రీనివాస్, చంద్రిక ఇంటి వద్ద నిర్మించిన మోర్కాడ మారుతి పిరామిడ్ ధ్యాన మందిరాల వద్ద ఆనంద ఆదివారం ధ్యాన జ్ఞాన కార్యక్రమం, అహింసాయుత మహాకరణ శాకాహార ర్యాలీని అద్భుతంగా నిర్వహించారు. పిరామిడ్ మాస్టర్లు మూగ జీవాలను సంరక్షించాలని, మూగ జీవాలను ప్రేమించాలని, మానవుల ఆహారం శాకాహారమని, ముక్తికి మార్గం శాకాహారమని, శక్తికి మార్గం శాకాహారమని, ఏ జీవిని చంపే హక్కు ఎవరికి లేదని నినాదిస్తూ గ్రామ ప్రధాన వీధుల గుండా అద్భుతంగా శాకాహార ర్యాలీని నిర్వహించారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి జ్ఞానదాతగా విచ్చేసిన ఉదయ్ మహారాజ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుతూ సనాతనమైనటువంటి ధర్మాన్ని పరిరక్షిస్తూ ప్రతి ఒక్కరూ ధ్యానం చేసి శాకాహారం భుజించాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ ధ్యానం చేయాలని, శాకాహారమే భుజించాలని, ముక్తికి శక్తికి మార్గం శాకాహారమని ఈ సందర్భంగా వారు తెలిపారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమానికి మరో ఆత్మీయ విశిష్ట అతిథిగా విచ్చేసిన ఆదిలాబాద్ సీనియర్ పిరామిడ్ మాస్టర్ నరేంద్ర అసూరి మాట్లాడుతూ నిజామాబాద్ జిల్లాలో ఎంతో అద్భుతంగా ధ్యాన జ్ఞాన కార్యక్రమాలు, శాకాహార ర్యాలీలు నిర్వహించడం జరుగుతుందని అభినందించారు. పిరామిడ్ శక్తిని ఉపయోగించుకొని ప్రతిరోజు ప్రతి ఒక్కరూ 3 గంటల అఖండ ధ్యాన సాధన చేయాలన్నారు. పిరామిడ్లు గొప్ప శక్తి క్షేత్రాలని, పిరామిడ్ల ద్వారా ధ్యాన సాధన ఎంతో ఉపయోగకరం అన్నారు. ఈ ధ్యాన జ్ఞాన కార్యక్రమంలో పిఎస్ఎస్ఎం నిజామాబాద్ జిల్లా అధ్యక్షులు అడ్వకేట్ సాయి కృష్ణారెడ్డి, ప్రధాన సలహాదారులు బొడ్డు దయానంద్, సాయిబాబా, డాక్టర్ అమరావాజీ శ్రీనివాస్, పిరామిడ్ ధ్యాన దంపతులు శ్రీమతి శ్రీ కొండ చంద్రిక శ్రీనివాస్ గారు, పిరామిడ్ మాస్టర్లు 500 పైగా ధ్యాన బంధువులు పాల్గొన్నారు. వచ్చిన వారందరికీ ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం ధ్యానామృతాన్ని అందజేయడం జరిగింది. ఛాలెంజ్ యూత్ ఆధ్వర్యంలో ప్రీమియర్ లీగ్ను ఈ రోజు చిక్లీ గ్రామంలో ప్రారంభించడం జరిగింది. ముఖ్యంగా యువత డ్రగ్స్ నిషేధిత పదార్థాలకు దూరంగా ఉండి క్రీడా స్ఫూర్తిని నింపడానికి ఈ ప్రీమియర్ లీగ్ ప్రారంభించినట్లు ఛాలెంజ్ అసోసియేషన్ మెంబర్స్ తెలిపారు. క్రీడల్లో చైతన్యాన్ని నింపడానికి ప్రీమియర్ లీగ్ ప్రధాన ఉద్దేశంగా టైగర్ యూత్ అసోసియేషన్ మెంబర్స్ వారికి మద్దతు తెలిపారు. డిచ్పల్లి మండలంలోని 34 గ్రామాల్లో సర్పంచులకు వార్డు మెంబర్ల అభ్యర్థులుగా పలువురు నామినేషన్ దాఖలు చేశారు. డిచ్పల్లి మండలంలోని కిల్లా డిచ్పల్లి, నడిపల్లి, గన్పూర్ మండలంలోని పలు గ్రామాలతో పాటు పంచాయతీ ఎన్నికల 2వ విడత నామినేషన్ ప్రక్రియ మొదటి రోజు ఉత్సాహంగా సాగింది. పలువురు అభ్యర్థులు తమ అనుచరులతో కలిసి గ్రామ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని ఎన్నికల అధికారులకు నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ క్రమంలో కూడా భారీగా అనుచరుల నడుమ పంచాయతీ కార్యాలయానికి చేరుకొని అధికారుల సమక్షంలో తన నామినేషన్ దాఖలు చేశారు. నగరంలోని హస్మీ కాలనీలో సురౌష్ హై స్కూల్లో మినీ రోబోటిక్ అందరినీ ఆకర్షించింది.
నగరంలోని హస్మీ కాలనీ సురేష్ హై స్కూల్లో ఆదివారం మినీ రోబోటిక్ ఎగ్జిబిషన్ అందరినీ ఆకర్షించింది. విద్యార్థులు ప్రదర్శించిన సైన్స్ ఫేర్ను తల్లిదండ్రులు ఆసక్తిగా తిలకించి విద్యార్థులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ ఉపాధ్యాయులు విద్యార్థులు పాల్గొన్నారు. Congratulations to one and all, especially congratulations to the team mentor. They are here from Hyderabad. The two mentors from the team is here, Mr. Maruti Garu and Santosh Garu. Wish you all luck for your coming event, sir. After going through all the events, it feels like we are seeing such a huge impact of parents, and the students are shown their outcomes in a very beautiful way. In this way, we are able to recognize our schools. ప్రభుత్వ పాఠశాల స్వైపర్లకు 26,000 రూపాయల వేతనం అమలు చేయాలని ఏఐటీయూసీ నాయకులు డిమాండ్ చేశారు. ఏఐటీయూసీ ప్రభుత్వ పాఠశాల స్వైపర్లు స్కావెంజర్లు యూనియన్ జిల్లా సమితి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి వైఓ మయ్య హాజరై మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో పనిచేస్తున్న స్వీపర్లు స్కావెంజర్లకు రాష్ట్ర ప్రభుత్వమే శ్రమ దోపిడీకి పాల్పడుతుందని అన్నారు. 2 గంటలు పనిచేయాల్సిన కార్మికులు ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు స్కూల్లో వివిధ రకాల పనులు చేస్తున్నారని, వారికి కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామని అన్నారు. కానీ ప్రభుత్వం మాత్రం వారికి విద్యార్థుల సంఖ్య ఆధారంగా 2,000 రూపాయల నుంచి తమకు తోచిన పద్ధతుల్లో తక్కువ వేతనాలు చెల్లిస్తున్నారని, ఎవరైనా కార్మికులు వేతనాలు అడిగితే పని నుండి తొలగిస్తున్నామని బెదిరింపులకు పాల్పడుతున్నారని అన్నారు. ప్రభుత్వ ఆధీనంలో నడుస్తున్న ప్రభుత్వ పాఠశాలల్లోనే కార్మికుల పరిస్థితి ఇంత దయనీయంగా ఉండటం సరికాదని, కార్మికులకు తమ వేతనాలను నగదు రూపంలో కాకుండా బ్యాంకు ఖాతా ద్వారా వేతనాలు చెల్లించాలని, గుర్తింపు కార్డులు, అపాయింట్మెంట్లు లెటర్స్, పిఎఫ్, ఈఎస్ఐ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, మాస్కులు, గ్లౌజులు, బూట్లు, సబ్బులు, టవాల్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షులు టి చక్రపాణి, జిల్లా అధ్యక్షురాలు వసంత, రాధ, మాధవి, దేవిలత, వివిధ మండలాల బాధ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రధానంగా ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా సింగరేణి డబ్బులతోని ప్రభుత్వ పాఠశాలల్లో స్వీపర్లు స్కావెంజర్లను మెయింటైన్ చేస్తూ ఉన్నారు. కానీ వాళ్లకు విద్యార్థుల ఆధారంగా వేతనాలు చెల్లిస్తూ శ్రమదోపిడికి పాల్పడుతూ ఉన్నారు. ఇవాళ 2 గంటలు పనిచేయాల్సినటువంటి స్వీపర్లు స్కావెంజర్లు రోజంతా ఇవాళ స్కూళ్ళల్లో పనిచేస్తూ ఉన్నారు. దాని ద్వారా వాళ్ళకు వచ్చేటటువంటి ఇచ్చేటటువంటి వేతనం కూడా తక్కువ ఇస్తూ శ్రమదోపిడికి రాష్ట్ర ప్రభుత్వమే పాల్పడడం అనేది దుర్మార్గమైనటువంటి చర్య. కాబట్టి స్వీపర్లు స్కావెంజర్లకు 26,000 రూపాయల వేతనాన్ని ఇవ్వడంతో పాటు వాళ్ళందరి మాక్లూరు మండలంలో 2వ విడత నామినేషన్ల ఘట్టం ఆదివారం ప్రారంభమైంది. తొలి రోజు 13 మంది అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. మాక్లూరు మండలంలో ఆదివారం 2వ విడత నామినేషన్ల ఘట్టం ప్రారంభమైంది. తొలి రోజు 13 మంది నామినేషన్లు దాఖలు చేశారని ఎంపీడీఓ బ్రహ్మానందం తెలిపారు. మాక్లూరు 25 గ్రామ పంచాయతీలు ఉన్నాయని, 230 వార్డులకు మెంబర్లకు నామినేషన్లు డిసెంబర్ 2 వరకు స్వీకరించనున్నామని ఆయన తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్లు స్వీకరిస్తామన్నారు. మండలంలో మొత్తం 38,844 మంది ఓటర్లు ఉండగా పురుషులు 14,249 మంది, మహిళలు 16,645 మంది ఉన్నారని తెలిపారు. 7 నామినేషన్ కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. తొలి రోజు ఎంపీఓ బాలమణి, కార్యదర్శులు, రిటర్నింగ్ అధికారులు నామినేషన్ల స్వీకరణలో పాల్గొన్నారు. ప్రస్తుతం ఉన్నటువంటి పంచాయతీ రాజ్ ఎన్నికల్లో నేను సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. ప్రధాన కారణం నేను పోటీ చేయడానికి మా గ్రామం ఆర్మూర్ నియోజకవర్గంలోని వెనుకబడినటువంటి గ్రామంగా ఉంది. ఈ గ్రామాన్ని అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లడానికి ముఖ్యంగా విద్యాపరంగా మా గ్రామం చాలా వెనుకబడిపోయింది. విద్యార్థులని ఉన్నత స్థాయి చదువులు చదివించడానికి కొరకై వాళ్ళకి విద్యార్థులకు మోటివేట్ చేయడానికి, అలాగే ఆరోగ్య సమస్యలు ఎన్నో ఉన్నాయి మా ఊర్లో. అంటే స్వచ్ఛత లేక, పరిశుభ్రత లేక ఆ పరిశుభ్రత కార్యక్రమాలని వ్యక్తిగతంగా ప్రతి వ్యక్తులని భీమ్గల్ మండల పరిధిలో వేలాది టన్నుల క్వింటళ్ల ధాన్యం రోడ్డుపైనే ఉందని, వెంటనే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తరలించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐయూకేఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అఖిల భారత ఐక్య రైతు సంఘం ఏఐయూకేఎస్ ప్రతినిధి బృందం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, రాష్ట్ర కార్యదర్శి బి దేవారం, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబన్న గారి బాబన్న, జిల్లా కార్యదర్శి కిషన్, సిపిఐ ఎంఎన్ మాస్లైన్, ఆర్మూర్ డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, జీలకర్ర నడిపిన
ఎం నరేందర్లు భీమ్గల్ మండల పరిధిలోని తాళ్లపల్లి, గంగారాయి, కొత్తతాండా, రహత్నగర్, దేవక్కపేట్, కారేపల్లి పాత తాండాలు రోడ్లపై ఉన్న ధాన్యం కుప్పలను నింపి ఉన్న సంచులను పరిశీలించింది. సుమారుగా 100 లారీలకు పైగా ఉన్నాయి. ఈ ధాన్యం అంతా కూడా దొడ్డు ధాన్యం. ఈ ధాన్యాన్ని దించుకోవడానికి రైస్ మిల్ యజమానులు ససమేట అంగీకరించడం లేదు. రైతులు మా దృష్టికి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా 30 నవంబర్ రోజున భీమ్గల్లో మీడియాతో అఖిల భారత ఐక్య రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి ప్రభాకర్, కార్యదర్శి బి దేవారాంలు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఒక్క గింజ లేకుండా రైతుకి ఎలాంటి నష్టం వాటిల్లకుండా తరుగు సమస్యని ఉత్పన్నం కాకుండా ధాన్యాన్ని కొనుగోలు చేస్తామని అట్టహాసంగా రేవంత్ రెడ్డి గారు ప్రకటనలు చేస్తూనే ఉన్నారని అన్నారు. రోడ్లపై ఉన్న ధాన్యాన్ని యుద్ధ ప్రాతిపదికన ఖాళీ చేయించాలని, తుఫాన్ ప్రభావంతో వర్షాలు కురిసి గిరిజన తాండాలకు చెందిన ధాన్యం తడిసి ముద్దయితే రైతులు నిండా మునుగుతారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతుల నుంచి సెటిల్మెంట్ పేరుతో తరుగు 5 కిలోలు అదనంగా ఇప్పించి సీఈఓ, ఐకేపీ అధికారులపై విచారణ జరిపి చర్య తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ పాత్రికేయ మిత్రుల సమావేశంలో అఖిల భారత ఐక్య రైతు సంఘం AUKS జిల్లా ప్రధాన కార్యదర్శి బాజన్న గారి బాబన్న, జిల్లా కార్యదర్శి బి కిషన్, సిపిఐ ML మాస్లైన్ ఆర్మూర్ డివిజన్ నాయకులు కె రాజేశ్వర్, జిలకర నడిపెన్న, ఎం నరేందర్, PDSU నిజామాబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు వాతావరణం అనేది ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. అట్లాగే తుఫాన్ ప్రభావం ఉందని కూడా ఈరోజు వస్తూ ఉంది. అదే సమయంలో ప్రధానంగా ఈ ప్రాంతంలో ఉన్న ధాన్యం అంతా దొడ్డు ధాన్యం అని చెప్పేసి మా పరిశీలనలో వచ్చింది. ఈ దాదాపు 20 ఏదైతే సంచి ఉందో ఆ 40 కిలోల సంచికి సంబంధించి 41.5 అంటే కిలోన్నర ఈరోజు అక్కడే. ఉన్నత విద్య చదివి రాజకీయ రంగంలోకి చేరి గ్రామ అభివృద్ధి కోసం పాటు పడతానంటున్నారు నిహారిక. వివరాలు ఇలా ఉన్నాయి. సాలూరు మండలం జాడి జమాల్పూర్కు చెందిన మల్లవరపు శౌరి నిహారిక సర్పంచ్ అభ్యర్థిగా ప్రకటించారు. BSc అగ్రికల్చర్, MBA పూర్తి చేసిన ఆమె గ్రామ అభివృద్ధికే పోటీ చేస్తున్నానని తెలిపింది. యువత ముందుకు రావాల్సిన అవసరం ఉందని చెప్పిన ఆమె గెలిస్తే గ్రామంలో మరిన్ని అభివృద్ధి పనులు చేపడతానని హామీ ఇచ్చారు. నేను BSc అగ్రికల్చర్ పూర్తి చేసి దాంట్లో MBA చేశాను. నేను ఈ జాడి జమాల్పూర్ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. నేను ఈ రంగంలోకి దిగడానికి కారణం వచ్చేసి నా గ్రామం భవిష్యత్తు కోసం, నా గ్రామ అభివృద్ధి కోసం. నేను ఇలా నాలాంటి యువత చాలామంది మేల్కోవాలి, చాలామంది ముందుకు రావాలి. బోధన్ అమృత్ ట్రూ లైఫ్ హాస్పిటల్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరానికి విశేష స్పందన లభించింది. బోధన్ అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ వారి ఆధ్వర్యంలో ఉచిత మెగా వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరానికి విశేష స్పందన లభించింది. MD జనరల్ మెడిసిన్ డాక్టర్లు, ఆర్థోపెడిక్ డాక్టర్లు హాజరై రోగులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు అందజేశారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ పి శేక్షావలి, MBBS MD జనరల్ మెడిసిన్. ఈరోజు అమృత ట్రూ లైఫ్ హాస్పిటల్ బోధన్లో ఫ్రీ హెల్త్ క్యాంప్ నిర్వహించడం జరిగింది. దీంట్లో పేషెంట్స్కి 2,500 రూపాయల వరకు ఫ్రీ బ్లడ్ టెస్ట్, ECG, థైరాయిడ్ టెస్టులు చేశాము. తర్వాత రోగికి సంబంధించిన టాబ్లెట్స్ కూడా ఫ్రీగా ఇవ్వడం జరిగింది. ఇలానే ప్రతి నెల ఆఖరి తేదీన 30 or 31వ తేదీ ఫ్రీ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది. బాసర శ్రీ వేదభారతి పీఠవేద విద్యాలయంలో రుద్రాభిషేకం, గోపూజ, గోహారతి భక్తు శ్రద్ధలతో నిర్వహించారు. శ్రీ బాసర వేదభారతి పీఠ వేద విద్యాలయము సంస్థాపకాలు పూజ్య శ్రీ 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 వేద విద్యానార్థగిరి స్వామివారి ఆధ్వర్యంలో ప్రతి శనివారం పరమశివునికి మహారుద్రాభిషేకం చేయుటకు నిర్ణయించినారు. ఇందులో భాగంగా బాసర వేదభారతి పీఠం నందు ప్రదోషకాలం సాయంత్రం శ్రీ 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 విద్యానార్థగిరి స్వామివారి శిష్య బృందంచే మహారుద్రాభిషేకం, త్రినాథ స్వామి వ్రతం మరియు గోపూజ, గోమాతల హారతి ఇవ్వడం జరిగినది. ఇట్టి మహత్కార్యానికి ఇందూరు SVBP గోభక్తులు, బాసర గ్రామ పెద్దలు పాల్గొని వేద భగవానుని, గోమాత ఆశీస్సులు పొందడం జరిగింది. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో రత్నాల కల్లం ఆంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మల్లారం పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు చేశారు. నిజామాబాద్ నగరంలోని ఎల్లమ్మగుట్టలో గల రత్నాల కల్లం ఆంజనేయ స్వామి ఆలయ ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మల్లారం లింగేశ్వర ఆలయ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్ హాజరై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వెంకటేశ్వర్లు, కార్పొరేటర్ న్యాలం రాజు హాజరై మాట్లాడుతూ రత్నాల కల్లం ఆంజనేయ స్వామి భక్తులు కోరిన కోరికలు నెరవేరుస్తూ దినదినాన అభివృద్ధి చెందుతుందన్నారు. ఈ ఆలయ ద్వితీయ వార్షికోత్సవాలు నేడు భక్తి శ్రద్ధలతో నిర్వహించుకోవడం ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా యజ్ఞం, అభిషేకాలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల కోలాహలం కనిపిస్తుంది. తొలి దశ పంచాయతీ ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పర్వం నిన్న రాత్రి వరకు కొనసాగింది. చివరి రోజు భారీ సంఖ్యలో నామినేషన్లు దాఖలు అయ్యాయి. రాష్ట్రంలో 189 మండలాల్లోని 4236 పంచాయతీలు, 37,440 వార్డులకు తొలి దశలో నిర్వహించే ఎన్నికలకు సంబంధించి దాఖలైన నామినేషన్ల వివరాలను ఎన్నికల సంఘం అధికారులు తాజాగా వెల్లడించారు. ఈ వివరాల ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా ఫస్ట్ ఫేజ్లో సర్పంచ్ పదవి కోసం 25,654 నామినేషన్లు, వార్డు స్థానాలకు 82,276 నామినేషన్లు దాఖలయ్యాయి. సర్పంచ్ పదవికి అత్యధికంగా సూర్యాపేట జిల్లాలో 1,387 నామినేషన్లు దాఖలు అయ్యారు. ఈ జిల్లాలో తొలి దశలో మొత్తం 159 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించబోతుండగా చివరి రోజున శనివారం 1,021 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు తెలిపారు. ఆ తర్వాత అత్యధిక నామినేషన్లు దాఖలైన రెండో జిల్లాగా వికారాబాద్ నిలిచింది. ఈ జిల్లాలో 262 గ్రామ పంచాయతీలకు పోలింగ్ నిర్వహించబోతుండగా 1,383 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత మహబూబాబాద్లో 155 జీపీలకు గాను 1,239, ఆ తర్వాత కామారెడ్డి జిల్లాలో 167 జీపీలకు గాను 1,224 నామినేషన్లు, ఆ తర్వాత రంగారెడ్డి జిల్లాలో 174 జీపీలకు గాను 1,169 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యల్పంగా ములుగు జిల్లాలో 48 జీపీలకు గాను 220 నామినేషన్లు దాఖలయ్యాయి. తొలి దశలో మొత్తం 37,440 వార్డులకు ఎన్నికలు నిర్వహించబోతున్నారు. ఇందుకు గాను అత్యధిక నామినేషన్లు రంగారెడ్డి జిల్లాలో దాఖలయ్యాయి. ఈ జిల్లాలో 1,530 వార్డులకు గాను 4,540 నామినేషన్లు దాఖలయ్యాయి. ఆ తర్వాత వికారాబాద్లో 2,198 వార్డులకు గాను 4,379, ఖమ్మంలో 1,740 వార్డులకు గాను 4,041, కామారెడ్డిలో 152 వార్డులకు గాను 3,832, సూర్యాపేటలో 1,442 వార్డులకు గాను 3,791 నామినేషన్లు దాఖలయ్యాయి. ఇక అత్యల్పంగా ములుగులో 420 వార్డు స్థానాలకు గాను 967 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు వెల్లడించారు. చివరి రోజైన శనివారం నాడు సర్పంచ్ స్థానాలకు రాష్ట్ర వ్యాప్తంగా 17,940 నామినేషన్లు దాఖలు కాగా వార్డు స్థానాలకు 70,596 నామినేషన్లు దాఖలయ్యాయి. కొన్ని మండలాల వార్తలు చూద్దాం. బాసర మండల బీజేపీ సీనియర్ నాయకులు మాజీ సర్పంచ్ పోతుగంటి సతీష్ రావు ఆధ్వర్యంలో బాసర మండల అధ్యక్షులు పుట్నాల సాయినాథ్ సమక్షంలో బాసర గ్రామ బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా కార్యకర్తల అందరి అభిప్రాయం మేరకు, అలాగే బీజేపీ మండల సీనియర్ నాయకులు అందరి అభిప్రాయం మేరకు అందరూ కలిసి బీజేపీ సర్పంచ్ అభ్యర్థిగా పోగుల రాజేశ్వర్ను ఎన్నుకున్నారు. రాష్ట్ర రైతు కమిషన్ సభ్యులు గడుగు గంగాధర్ ఈరోజు భీమ్గల్ లింబాచల లక్ష్మీనరసింహస్వామి దర్శించుకొని మొక్కులు చెల్లించి ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు, ఆయన మిత్ర బృందం ఆయనకు ఘన స్వాగతం పలికారు. వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. దేశ అభివృద్ధి అన్ని రంగాల్లో సమానంగా సాధించినప్పుడే సమగ్ర అభివృద్ధి సాధ్యం. ఆదివారం నిర్వహించిన 128వ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోదీ. తెలంగాణ పల్లెల్లో సర్పంచ్ ఎన్నికల కోలాహలం. రాష్ట్రంలో తొలి దశ ఎన్నికలకు సంబంధించి 17,940 నామినేషన్ల దాఖలు. శబరిమల యాత్రలో ఆ 2 చోట్ల అయ్యప్ప స్వాములు జాగ్రత్తగా ఉండాలి. దీర్ఘకాలిక వ్యాధులుంటే నడకలో వేగం వద్దు. డీహైడ్రేషన్, ఖాళీ కడుపుతో కొండెక్కవద్దు. కేరళ వైద్య ఆరోగ్య శాఖ సూచన. నగరంలోని బోర్గాంపి శ్రీ లక్ష్మీ గణపతి ఆలయంలో భక్తి శ్రద్ధలతో వార్షికోత్సవ వేడుకలు. పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు.
మెకానిక్ వృత్తి సామాన్య ప్రజల దైనందిన జీవనంలో ఎంతో కీలకం. 2 వీలర్ మెకానిక్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్. అవినీతి కాంగ్రెస్ కమిషన్ల పడగ నీడలో ఆర్మూర్ నియోజకవర్గం విలవిలలాడుతుంది. ఆర్మూర్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి. గ్రామ పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో ప్రజావాణి రద్దు చేశాం. జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ వినయ్ కృష్ణారెడ్డి ప్రకటన. సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వ సొమ్ముతో ఎన్నికల ప్రచారంలో పాల్గొనడం సరైంది కాదు. ప్రభుత్వ సొమ్ము దుర్వినియోగం చేస్తున్నారని ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేసిన కవిత. పోలీసు ప్రజావాణి ద్వారా గత 6 నెలల్లో 352 ఫిర్యాదులు స్వీకరించాం. సిపి సాయి చైతన్య వెల్లడి. ఎల్లమ్మగుట్టెన్ రత్నాల కల్లం ఆంజనేయ స్వామి దేవాలయంలో వైభవంగా ద్వితీయ వార్షికోత్సవ వేడుకలు. ప్రత్యేక హోములు, పూజలు నిర్వహించిన అర్చకులు, కాలనీ వాసులు. పాల్గొన్న మల్లారం లింగేశ్వర ఆశ్రమ వ్యవస్థాపకులు పిట్ల కృష్ణ మహారాజ్, రాజేంద్రనగర్ ఏసీపీ శ్రీనివాస్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మీ GTPL.